తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. A24 చిన్నప్పనను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించింది. గత నెల చివరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. చిన్నప్పన్న 5 రోజుల పాటు ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇవాళ నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి చిన్నప్పనను తిరుపతి రుయా హాస్పిటల్కు తీసుకొచ్చి వైద్య పరీక్షల తర్వాత కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 19న లేదా 20న సిట్ విచారించనుంది. ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే లక్నోలో పార్లమెంటు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఉందని ఈ నెల 15 వరకు తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా తన నివాసానికి రావాలని సిట్ను కోరారు. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి విచారించే అవకాశం ఉంది. గత వారం టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని 2 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. అయితే తిరుమలలోని కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ విచారణలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. సుధా, తిరుమలకు సంబంధించి లడ్డూ ప్రసాదాలలో గతంలో ఈ అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేశారని సిట్ విచారణ కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పటికే మనం చూసాం. అంటే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. కీలకమైన వ్యక్తులందరినీ కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ధర్మారెడ్డిని కూడా అప్పట్లో పనిచేసినటువంటి ఈవో ధర్మారెడ్డిని కూడా పిలిపించి ఆయన అంటే విచారణ చేయడం జరిగింది. అయితే ఇవాళ అంటే వైవి సుబ్బారెడ్డికి అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఎవరైతే అంటే A24 గా అప్పట్లో అరెస్ట్ అయినటువంటి చిన్న అప్పన్నను కూడా కాసేపు క్రితం తిరుపతికి తరలించడం జరిగింది. అప్పట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి నెల్లూరు సబ్ జైల్లో అతను ఉన్నారు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అతను 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇవాళ తిరుపతికి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత సిట్ కార్యాలయానికి కాసేపటి క్రితమే తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయనకి వైద్య పరీక్షలు పూర్తయినాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయన్ని సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ఒకటే అంటే గతంలో అంటే ఎన్నో రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క నెయ్యి కిలో కొనుగోలు చేస్తున్న సందర్భంలో 25 రూపాయలు ఒక కిలోకి వీళ్ళకు కమిషన్ ఇచ్చినట్లు ప్రాథమికంగా అప్పట్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు సోమవారికి సంబంధించినటువంటి అంటే స్థానికుల రూపంలో భక్తులు సమర్పించేటువంటి డబ్బులు వీళ్ళు పెద్ద ఎత్తున అంటే అన్యాక్రాంతమైనది ప్రధానంగా ఆరోపణలు. అందువల్లనే పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఆయన్ని కాసేపు క్రితం సిట్ అధికారులు సిట్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. సుధా. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.